వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు, కేంద్ర మంత్రులు లేదా ప్రధాని సందర్శనలు ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేష్ మాత్రమే ప్రధాన పాత్రలు. మిగిలిన మంత్రులు, సీనియర్ నాయకులు ఫోటో ఫ్రేమ్లో మాత్రమే ఉంటున్నారు. ప్రభుత్వం చంద్రబాబు, లోకేష్ కంట్రోల్లోనే ఉందనే చర్చ రాజధాని వీధుల నుంచి గ్రామాల వరకు జరుగుతోంది. ఇది కేవలం రాజకీయ వ్యతిరేకుల ప్రచారం కాదు. ఇటీవలి ఘటనలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ, అంతర్జాతీయ సమ్మేళనాలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఏప్రిల్ 16, 2026న టీడీపీలో జరిగిన పెద్ద మార్పు ఈ చర్చకు తాజా ఉదాహరణ. సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. సీనియర్ నాయకులు చాలా మంది ప్రేక్షక పాత్రలకే పరిమితమయ్యారు. ఇది కేవలం పార్టీ సంస్కరణ కాదు, జనరేషనల్ షిఫ్ట్ అని విశ్లేషకులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశాల ముందు మంత్రులు సీఎం నివాసంలో అనధికారిక సమావేశాలు జరుపుతారు. చంద్రబాబు హాజరు కాలేని ఆ సమావేశాలకు లోకేష్ నేతృత్వం వహిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, బదిలీలు, కీలక నిర్ణయాలు లోకేష్ చేతుల్లోనే ఉన్నాయని పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఈ ఇద్దరి ఆధిపత్యం మరింత స్పష్టం. దావోస్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి ఇన్వెస్ట్మెంట్ పిచ్ చేశారు. లోకేష్ ఒక్కడే కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బిజినెస్ డెలిగేషన్లతో సమావేశమై $120 బిలియన్ పెట్టుబడులు తెచ్చినట్టు ప్రకటించారు. ఏపీలో 25% ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని గర్వంగా చెప్పారు. కేంద్ర నాయకుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. ప్రధాని మోదీ లేదా కేంద్ర మంత్రులు ఏపీ సందర్శించినప్పుడు లేదా ఢిల్లీలో సమావేశాలు జరిగినప్పుడు చంద్రబాబు, లోకేష్ తోనే ప్రధాన చర్చలు జరుగుతాయి. మంత్రులు కలవడం చాలా అరుదు. స్వయంగా సీనియర్ మంత్రులు స్వతంత్రంగా కేంద్రంతో లింక్ ఏర్పాటు చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు టీడీపీని ఎప్పుడూ స్ట్రాంగ్ లీడర్షిప్ మోడల్తో నడిపారు. 2024 ఎన్నికల్లో లోకేష్ యువత, టెక్నాలజీ, గ్లోబల్ ఇమేజ్ను బ్రాండ్ చేశారు. స్టాన్ఫోర్డ్ MBA యువ నాయకుడు, ఇన్వెస్టర్లతో సులభంగా మాట్లాడగలడు. ఇవి లోకేష్కు ఆస్తి. అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్, అమరావతి, స్వర్ణాంధ్ర విజన్ 2047 వంటి ప్రాజెక్టుల్లో స్పీడ్ ఎగ్జిక్యూషన్ కావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ పని లోకేష్ చేతుల్లో బాగా సాగుతోంది. కానీ ఇది కొందరు సీనియర్ నాయకులు, మంత్రులకు మింగుడు పడటం లేదు. మేము పార్టీ కోసం కష్టపడ్డాం అని పదే పదే చెబుతున్నారు. అయితే ఈ ఆధిపత్యం వల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, గవర్నెన్స్ ఫోకస్ ఉంది. చంద్రబాబు, లోకేష్ ద్వయం ఏపీని అభివృద్ధి మార్గంలో నడుపుతున్నారు. ఈ నిజం సదరు సీనియర్ నేతలు తెలుసుకుంటే పార్టీకి ఎంతో మేలు జరుగుతుంది కూడా.